ఇవాళ మనము గార్లిక్ బ్రెడ్ చేసుకుందామండి. యాక్చువల్గా పిల్లలు అడుగుతున్నారు, సరే అని చెప్పి ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. ఇలాగా ఇదివరకు కూడా ఇలా 2-3 సార్లు చేశానండి. పిల్లలు బాగా ఇష్టపడ్డారు, అందుకని మీకు ఆ రెసిపీ పెడదామని చెప్పి వాళ్ళు ట్రై చేశాను. నేను ఫస్ట్ మూకుడు పెట్టానండి. అందులో మనం రైస్ కుక్కర్లో ఉంటుంది కదా, అది వేసుకున్నాను. బాగా హీట్ ఎక్కనిచ్చానండి. హైలో పెట్టి చూసారు కదా, హైలో పెట్టి అది బాగా హీట్ ఎక్కుతుంది. ఈ లోపల ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేశాను. సో చూడండి, ఇలాగా ప్లేట్కి ఆయిల్ అప్లై చేశాను. అప్లై చేసి దీనికి బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేశానండి. దీన్ని ఇలా దీని మీద పెట్టేసుకున్నాము. పెట్టేసుకుని ఒక ఫోర్క్ తీసుకున్నామండి. మనం ఆ ఫోర్క్ అయినా తీసుకోవచ్చండి, లేకపోతే ఎలాంటిదైనా పర్లేదు. మనము ఇలాగా కన్నాలు పెట్టుకోవాలి. ఇలా కొంచెం చూస్తారు కదా, ఓకేనండి. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. నేనేం చేశానంటే 2-3 గార్లిక్ క్లోవ్స్ అండి, అలాగే పిజ్జా ఆరేగానే మిక్స్ ఉంటుంది కదా, అది కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి, ఆయిల్ మన నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ యాడ్ చేశానండి. అందులోనే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశాను నేను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు దీని మీద ఇలా రాసేసుకుందామండి. చూస్తారు కదండి, సింపుల్. నేనేమి ఇంకేమీ చేయలేదు. మీకు అర్థమైంది కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్లో మనము చేయొచ్చండి పిల్లలకి. ఇది రెడీ చేసుకునే లోపల మనము మనం ప్రీహీట్ తీసుకుందామండి. ఓవెన్ ఉంటే ఓవెన్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను యాక్చువల్గా ఇవాళ నేను ఈ మూకుల్లోనే చేస్తున్నానండి. చూస్తారు కదా, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు రాసేసుకోవాలండి. ఇలాగా నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశానండి. కొంచెం మర్చిపోవద్దు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తారు కదండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. తర్వాత మనం ఏం చేయాలంటే మనము ఇలాగ కట్ చేసుకోవాలండి. అయ్యాక కట్ చేయడం కన్నా మనం ముందే కట్ చేసుకుంటే లోపల వరకు కూడా మనకి తొందరగా ఫ్రై అవుతుంది. సో మనము ఇలాగ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుని మనము ఇలా అనేస్తే మనకి కట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇది సెంటర్ పెద్ద ముక్కలు వస్తాయి కదండి, అందుకని సెంటర్ ఒకటి కొంచెం మూవ్ నేను ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఇది కూడాను 2 పీసెస్ కింద. చూస్తారు కదండి. ఇప్పుడు ఇది కొంచెం తీసుకుని మనము ఈ ఆయిల్ లాంటిది ఇలా సెంటర్లో కూడా మనం వేసుకుంటే లోపల వరకు వెళ్తుందండి. పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం అస్తమాటం బయటికి వెళ్ళలేము కదండి. పిల్లలకి ఒక్కొక్కసారి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, మాకు వాళ్ళు అది తిన్నారు, మాకు ఇది కావాలి, వాళ్ళు అది తింటున్నారు అని. అలాంటప్పుడు మనము ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి మనం ఏమీ చేయట్లేదు అనకుండా ఎప్పుడు ఆల్వేస్ బయటికి వెళ్ళి బయట ఫుడ్లో అనకుండా ఉంటారండి. ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేస్తే, యాక్చువల్గా ఇంట్లో ప్రిపేర్ చేయడం కూడా రోజు కావాలంటారు, కాదండి, వన్స్ ఎ వైల్ మనం చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం పెట్టేద్దామండి. అది చూసారు కదండి, సేమ్ అలా పెట్టేసుకుని మనం లిడ్ పెట్టేసుకుని సిమ్లో పెడదాము.